నమస్కారం. మనతో పాటు డాక్టర్ జంధ్యాల శంకర్ గారు ఉన్నారు. వారికి ఇప్పుడు 90 ఏళ్ళు, 90 ఏళ్ళు నిండాయి. 91 అడుగు పెడుతున్నారు. విజయవాడకి మొట్టమొదటి మేయరు. వారు బై ప్రొఫెషన్ డాక్టరు. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ డాక్టర్సే. రాజకీయాల్లో ఉంటూ కూడా చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో రాజకీయాల్లో ఉండి మంచి పేరు తెచ్చుకున్నారు. విజయవాడ మేయర్‌గా కూడా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. వారు డాక్టర్‌గా ఉంటూ వాళ్ళ పిల్లల్ని కూడా అంతమంది డాక్టర్లుగా తయారు చేస్తూ మంచి డాక్టర్లుగా వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అలాగే డాక్టర్‌గా అనేక మందికి, లక్షలాది మందికి వైద్యాన్ని అందించి ఆరోగ్యాన్ని ఇస్తూ తను కూడా ఎంతో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉన్నారు. 90 ఇయర్స్‌కి ఇప్పటికీ వారు చాలా ఫిట్‌గా ఉన్నారు. అన్ని రకాలుగా మెంటల్‌గా, ఫిజికల్‌గా. వారి యొక్క ఫిజికల్ ఫిట్‌నెస్ యొక్క రహస్యాలు, సీక్రెట్స్, అలాగే ఇల్ హెల్త్ ఎందుకొస్తోంది, డిఫరెంట్ జనరేషన్స్‌ని వారు ఎన్నో ఏళ్ల నుంచి గమనిస్తూ ఉన్నారు. ఒక వైద్యులుగా, ఒక సీనియర్ మోస్ట్ సిటిజన్‌గా వారిని అడిగి హెల్త్ టిప్స్, హెల్త్ కాన్షియస్‌నెస్ ఈ విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం శర్మ గారు. సార్, మీకు 90 ఏళ్ళు చాలా ఫిట్‌గా ఉన్నారు. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మీ ఆరోగ్య రహస్యం ఏంటి? వాట్ ఆర్ ది సీక్రెట్స్ ఆఫ్ యువర్ ఫిట్‌నెస్? ఏవండి, రహస్యం అంటే ఏమిటండి? ఎవరికి చెప్పకూడదనే కదా. అదని బయట తెమ్మంటున్నాం. మామూలుగా ఆరోగ్యం అంటే కొన్ని ప్రిన్సిపల్స్ లైఫ్లో ఉంటే ఆరోగ్యంగా ఉంటారండి. దానికి తగ్గట్టు భగవంతుడి మీద నమ్మకం ఉండాలి, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అది కూడా అవసరం మనకి. ఇంకా ఏం చెప్పండి, ఏం స్పెసిఫిక్గా ఆన్సర్ చేయమంటారు? ఈ 90 ఏళ్ల మీ ఆరోగ్యకరమైన జీవితంలో ఇలా ఫిట్‌గా ఉండటానికి ఏమేమి కారణాలు అయి ఉంటాయని ఒక డాక్టర్గా మీరు అనలైజ్ చేస్తే? ఒకటి ఉందండి, ఏదో ఆయుర్వేదంలో ఒక చెప్తారు, దుఃఖత్రయాభిఘాత, 3 రకాల దుఃఖాలు ఉన్నాయి. అందులో ఫిజికల్ పెయిన్ అంటే ఏంటంటే, ఒక రిక్షావాడు చిన్న యాక్సిడెంట్ అయి కాలు విరిగింది అనుకోండి, వాడి సంపాదన ఆగిపోతుంది. దాంతో పెళ్ళాం బిడ్డని పోషించడం ట్రబుల్ వస్తుంది. దాంతో అదొక ఆదికం. తర్వాత ఏంటంటే, మన ఇదేంటంటే అంత కుటుంబంలో మంచి ఫ్యామిలీ అంతా బాగుందండి. అందులో ఏంటంటే ఏదో పిల్లలకి పెళ్లి కాలేదు, లేకపోతే సరిగ్గా కుర్రాళ్ళు చదవటం లేదు. దానివల్ల ఇవన్నీ కూడా ఈ పెయిన్స్ ఉండేటువంటి పేరెంట్స్. అలాగే మూడోది ఏమిటంటే, చక్కటి కుటుంబంలో పెళ్ళామో ఎవరో చచ్చిపోయారు అనుకోండి, ట్రమెండస్ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్యామిలీలో. ఈ రకాల 3 ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఫిలసాఫికల్, ఈ 3 దుఃఖాల వల్ల వచ్చే పెయిన్స్. అంటే అందుకని ఆయుర్వేదం సైన్స్ ఆఫ్ లైఫ్ అన్నారు. ఈ 3 జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, మనం చక్కగా భోజనం చేస్తున్నాం, లేకపోతే మంచి వైటమిన్స్ అన్నీ తీసుకొని ఏదో జాగ్రత్త తీసుకుంటాం అని అనుకున్నాం అనుకోండి, కానీ మెంటల్గా అనేక వర్రీస్ ఉండొచ్చు. అవన్నీ పెట్టుకోకూడదు. సో ముఖ్యంగా నిజం చెప్పాలంటే 1987 నవంబర్ 1వ నేను బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. అప్పుడు నాకు అంతా 54 ఏళ్ళు ఎంత ఉందండి. అట్లాంటిది మరి నేను తిరుపతికి నడిచి ఎక్కాను, కొండలు గుట్టలు తిరిగాను, మానసరోవరం వెళ్ళాను. అన్ని నడక అంతా ఉండేది. అక్కడ ఏమిటంటే కొన్ని ఫిజికల్ ఎఫర్ట్స్ చేసుకోవాలి. అదేమిటంటే మనలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలండి. అదేమిటంటే ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాను. అంటే ఏమిటంటే, ముఖ్యంగా ఇతర వాళ్ళకి వచ్చానుకోండి, రోజు భోజనం చేసే దాంట్లో సగమే భోజనం చేస్తాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మామూలుగా కూడా ఎక్కువసేపు ఎక్కువ హెవీగా తినటం అనేది ఉండకూడదు. చాలా అవసరం 3-4 సార్లు తినచ్చు కానీ ఆకలిగా ఉంటే. తర్వాత ఏమిటంటే, నాకు వాళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు అమెరికాలో డాక్టర్లు ఏం చెప్పారంటే, ఒక భోజనం అయ్యాక ముఖ్యంగా బైపాస్ చేసుకున్నాడు, ఒక 40 నిమిషాలు రెస్ట్ తీసుకోమన్నారు. ఎందుకంటే బ్లడ్ అంతా స్టమక్కి డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ అయ్యేటప్పటికి మిగతా పార్ట్స్కి బ్లడ్ ఎక్కువ వెళ్ళదు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అనుకోండి, ఎక్కువ శ్రమ పడుతుంది హార్ట్. అందుకని రెస్ట్ తీసుకుంటే ఆ సమస్య ఉండదు. అయితే మామూలుగా నిద్రపోవటం, పనుకోవటం, జస్ట్ రెస్ట్ అంటే భోజనం చేశాక ఒక ఈజీ చైర్లో పడుకొని కాళ్ళు చాపుకొని రిలాక్స్ అయితే చాలు. ఆ టైంలో కాస్త టైంలో నిద్ర వస్తే వచ్చింది, తప్పు చేసుకోలేదు. కానీ మామూలు వాడికి ఏం చెప్తారు, వాక్యం మైల్ ఆఫ్టర్ మీల్ అని అంటూ ఉంటారు. జనరల్గా ఆరోగ్యం ఉండేవాళ్ళు ఆ పని చేయొచ్చు. కానీ బైపాస్ ఇలాంటివన్నీ చేసుకున్న వాళ్ళు. అంతకన్నా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మెంటల్గా హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. 2 ఉన్నాయి. భగవద్గీతలో స్థితప్రజ్ఞుడు అంటారు. ఏదో బంగా ఏదో లాట్లు పెద్ద సంతోషం పొంది గుండె బద్దలు ఒక్కర్లేదు. ఏదో చాలా కష్టం వచ్చిన అతిగా విచారం టేక్ థింగ్స్ యాజ్ దే కమ్. దేవుడు చేసే నిర్ణయం అని చెప్పి కొంతసేపు ఏదో బాధపడ్డా మిగతా ఫిలసాఫికల్గా తీసుకొని, దట్ ఈస్ ఏదో ఎలక్షన్లో నుంచోవాలి, ఓడిపోయాను, లేకపోతే ఇదో ప్రయోజనం ఏముంది? యూ ట్రైడ్ సంథింగ్, దేవుడు డిఫరెంట్ వే
చేశాడు అలాగనమాట. సో ఫిలసాఫికల్గా తీసుకోవాలి మనం ఏది జరిగినా కూడా, అది చాలా అవసరం అండి. తర్వాత ఏమిటంటే ఇంకోటి చెప్పాడు వాడు డేల్ కార్నీ అనేవాడు, హౌ టు స్టాప్ వర్రీ అండ్ స్టార్ట్ లివింగ్ అని, హౌ టు మేక్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, ఇలాంటి ఎన్నో బుక్స్ రాశాడు. ఇప్పటికీ సేల్స్ జరుగుతూనే ఉంటాయి. అందులో హౌ టు స్టాప్ వర్రీ అండ్ స్టార్ట్ లివింగ్ చాలా నచ్చింది. వాడు ఏం చెప్తాడంటే, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ విత్ సంథింగ్ బిగ్గర్ దాన్ యువర్ సెల్ఫ్, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ టైమ్ టు వర్రీ. బిజీగా ఉంటారు, ప్రయత్నం చేయి. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు ఎట్లా, కూడా మా అమ్మాయి అమెరికాలో ఉంది ఎట్లా ఉంటాడు, వీళ్ళు ఎట్లా, ఏవి బర్రీ పట్ల టైం ఉండదు. అది ఒకటి. రెండోది, ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ ఫర్ సంబడి, డూ ఇట్, డోంట్ ఎక్స్పెక్ట్ గ్రాటిట్యూడ్. భగవద్గీతలో చెప్పిన మరి నేను వాడు కాస్త ఇంగ్లీష్లో రైట్స్గా రాశాడు. అంటే అతను కూడా అతని జీవితాల్లో నుంచి చెప్పినవే కదా, అంతే లైఫ్ కదా. నిజంగా మన ఇండియన్ ఇది ఇప్పుడిప్పుడే కాస్త మన వాళ్ళకి తెలుస్తుంది కానండి. అదర్వైజ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ 300 ఏళ్ళు పరిపాలించేటప్పటికి బ్రిటిష్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద చాలా ఉంది. చాలామంది మా చిన్నప్పుడు పోగులు పెట్టుకోవడానికి భయపడేవాళ్ళు, బొట్టు పెట్టుకోవడానికి భయపడేవాళ్ళు. అది ఒక భయపడేవనుకో, అదేదో సిగ్గుపడేటువంటి యాక్ట్ అని అనుకునేవాళ్ళు. ఇప్పుడే కాస్త మొహమాటలు లేకుండా, ఎందుకంటే ఇట్స్ ఎ టైం నౌ. మన హిందుత్వం ఎంత దెబ్బతింటోంది, హిందువులని అంత ఇదిగా చూస్తున్నారు. మనం వీ బిలాంగ్ టు రిలీజియన్. రోజు పూజలు చేయక్కర్లే, పురస్కారాలు చేయక్కర్లే, గుడ్ మనిషిగా ఉండి. బికాజ్ ఒకటి చెప్పాలి, ఏ మతమైనా హ్యూమన్ నేచర్ మీద ఆధారపడి ఉంటుంది, సైకాలజీ మీద ఆధారపడి ఉంటుంది, నమ్మకాలని క్రియేట్ చేస్తుంది. అది ఇంపార్టెంట్. నేనేదో బ్రహ్మాండంగా ఎవడో మర్డర్ చేశాను, లేకపోతే దొంగతనం చేస్తాను, ఎవడు చూడలేదు, ఎవడికి తెలియదు, అక్కర్లేదే, పైనుంచి ఎవడో అబ్జర్వ్ చేస్తున్నాడు, వాడికి అన్నీ తెలుసు, వాడు పని చేస్తాడు అనే ఫియర్ కాంప్లెక్స్. అంటే ఇది కర్మ సిద్ధాంతమే కదా మీరు చెప్తున్నారు. సో అదొకటండి. తర్వాత ప్రిన్సిపల్స్ కొన్ని ఉండాలి. అందులో ఒకటి ఏమిటంటే, మనం ఏదో 3 రోజులు 3 గంటలు ప్రార్థన చేసి ఎవరినెత్తిన చేతులు పెడదామో, ఎలా డబ్బు అంటే అగేన్స్ట్ ది లా కానీ ఇంకో విధంగా సంపాదించాలి, వాళ్ళకి ఏవి ఎప్పుడప్పుడు ఏదో వర్రీ ఉంటుంది. ఐ సీన్ మెనీ ఫ్యామిలీస్, పోల్డంత డబ్బు ఉంటుంది కానీ కొన్ని సాంఘికంగా కొన్ని మంచి పనులు చేయకపోతే గాడ్ విల్ పనిష్. ఇప్పుడు లాంగివిటీకి ముఖ్య కారణం అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలండి, హెల్దీ థింకింగ్ ఉండాలి. ఒకళ్ళని మోసం చేయాలని కానీ ఒకళ్ళకి ఏదో అన్యాయం చేయాలి ఉండకూడదు. ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి గుడ్ హెల్త్ మెయింటైన్ చేయటానికి. కొందరు ఏంటంటే కర్మంజాలకి ఏదో వచ్చింది, క్యాన్సర్ ఎందుకు వచ్చింటే ఎవరు చేశాడు, కొన్ని వెధ పనులు చేస్తే కొన్ని రకాల వ్యాధులు వస్తాయి. ఏం చేశాడు క్యాన్సర్ వచ్చింది, పూర్వజన్మలో ఏదో పాపం చేసి అందుకని వచ్చింది అనుకోవాలి అంతే. అంతేగాని ఏదో ఫ్రిక్షన్ ఎక్కువ ఉంది 2 పార్ట్ల మధ్యలో అందుకని అక్కడ క్యాన్సర్, ఇవన్నీ చాలా థియరీలు ఉన్నాయి. కానీ నేను మెడిసిన్ ఎప్పుడో 53లో చదివాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎక్కడంటే ఎర్లీ డయాగ్నోసిస్, దానికి కాస్త ట్రీట్మెంటు, అనేక విధాలుగా వచ్చింది. కానీ బేసిక్ కారణం అనేది స్పెసిఫిక్గా తెలియదు ఎవరికి. అలాగే డయాబెటీస్ పూర్వం డబ్బుండే వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు పేదవాళ్ళకి కూడా వస్తుంది డయాబెటీస్. ఎందుకంటే స్పెసిఫిక్గా ఎవరికి తెలియదు. వాడు తమాషా బాయిడ్స్ అనేవాడు పతాలజీ ఒకటి రాశాడు. అందులో వాడు ఏం రాస్తాడు, ఇట్లా డయాబెటీస్ ప్లెంటీ, పావర్టీ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ప్లెంటీ అని చెప్పాడు. అంటే పావర్టీ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ప్లెంటీ, అన్నీ ఉన్నాయి అల్లు ఉన్నట్లు శరీరం అన్నట్టుగా. శరీరం నిండా షుగర్ ఉంది కానీ వాడుకోవటం ఎట్లాగో తెలియదు. సరే, అందుకని యూరిన్లో పోతుంది, బ్లడ్లో కనిపిస్తుంది, దానికి మంచి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ మైండ్ని కాస్త ఆవేశం తగ్గించుకోవాలి. ఇలాంటివన్నీ కొన్ని సూచనలు పాటిస్తే బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఆయుర్వేదంలో చెప్పారు చూసే శవాసన యోగలో మనిషి టోటల్ రిలాక్సేషన్ అంటారు. మీరు ఇట్లా గట్టిగా పడుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా అట్లా వెలికలుగా వేళ్ళు వంగిపోతాయి. ఇట్లా తెరిచి కూర్చోవాలి అని అనుకుంటే కూర్చోవచ్చు, బట్ దట్ ఇస్ నాట్ ద వే. బట్ యూనివర్సల్ ఫ్లెక్షన్ అంటారు. ఒకసారి రిలాక్స్ అయి పడుకుంటే అన్ని జాయింట్స్ ఫ్లెక్షన్లో ఉంటాయి, రిలాక్స్ అయిపోతాయి. రిలాక్స్ అయ్యి అట్లా ఒక 20 నిమిషాలు ఉంటే ఏ మందులు లేకుండా కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అట్లీస్ట్ 10 పాయింట్స్ 10 డిగ్రీస్ తగ్గుతుంది. ఇలాంటివి కొన్ని డిసిప్లిన్ లైఫ్లో ఉండాలండి. అది మెయిన్ థింగ్ అండి. మంచి హెల్త్ మెయింటైన్ పెట్టాను. తర్వాత తెలియదే ఉంది, ఇప్పుడు జంక్ ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ. మనకు కూడా చిరుతిళ్ళు అనేది ఉన్నాయి తెలుగులో. ఇప్పుడు జంతికలు తింటారు, చక్కెరలు తింటారు, ఏవేవో చేస్తారు. కానీ
కొంచెం కొంచెంగా మొదలు నథింగ్ విల్ హ్యాపెన్. అయితే మన ఇళ్లలో చేసుకున్నట్టుగా బయట కొనే ఉండవు. చిన్న చిన్న షాపుల్లో, రోడ్డు మీద షాపుల్లో ఏం చేస్తారంటే వాడిన నూనె తెగ వాడుతూ ఉంటారు. ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ సేఫ్. అంత సైంటిఫిక్గా ఎందుకు సేఫ్ అవన్నీ వెళ్ళటం అనవసరం. మనం వీలైనంత వరకు వాడు ఏం చెప్పి 1-2 సార్లు నూనె వాడిందే ఎక్కువగా వాడకూడదు. 1-2 సార్లు వాడచ్చు. ఇలాంటి కొన్ని డిసిప్లిన్ తీసుకోవటం అవసరం. వీటన్నిటికీ కన్నా అఫ్కోర్స్ మెంటల్గా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలండి. ఏది వచ్చారో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. జరిగేది జరిగినట్టుగా యాక్సెప్ట్ చేయాలి. కొంత వర్రీ అవుతారు ఎవరైనా, ఎంతసేపు ఉండకూడదు. ఊరికే పాస్ట్ గురించి ఆలోచించి అది చేసి ఇది చేసి దానివల్ల ప్రయోజనం ఉండదు. యూ హ్యావ్ టు ఫర్గెట్. మంచి జరిగినా చెడు జరిగినా ఓకే అనుకోని జరిగింది, లెట్ us ఫర్గెట్. ఎందుకు జరిగిందో తెలియదు, ఇంకా ముందు జరగకుండా చూసుకోవాలి. అలాంటివి ఇలాంటివన్నీ చాలా అవసరం మెంటల్గా. అందుకనే ఆయుర్వేద సైన్స్ ఆఫ్ లైఫ్ అన్నారు. ఆయుర్వేద అంటే మెడిసిన్ అంటే ఏదో ఒక మందు, ఏదో పుండు వేసేది మందు రాయి, లేకపోతే ఇంకోటి ఏదో తుమ్ములు వస్తే ఒక మందు వేసుకో. మందు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టోటల్ లైఫ్, సైన్స్ ఆఫ్ లైఫ్. ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికం. ఆధ్యాత్మిక అంటే ఫిజికల్ పెయిన్. ఆధ్యాత్మ అంటే నేను చెప్పాను ఇందాక, ఏదో క్లోజ్గా ఉండేవాళ్ళు చక్కటి సంస్థలు చనిపోవటం ఏదైనా జరుగుతుంది, పిల్లలు సరిగ్గా చదవకపోవటం జరుగుతుంది. ఇలాంటివన్నీ దాన్ని ఆధ్యాత్మికంగా ఉంటారు. ఆది దైవికం అంటే మంచి పొలాలు ఉన్నాయి, పొలాలు సంక్రాంతికి పంట చేతికి వస్తుంది, బ్రహ్మాండంగా పనిచేసే వాళ్ళందరూ కూడా డబ్బులు అన్నీ ఇస్తూ ఉంటారు. కానీ ఏం జరుగుతుంది, స్వరాయమే వస్తుంది, తుఫాను వస్తుంది, పంట పోతుంది. వాడు అప్పు చేసి అనేక మందులని తెచ్చి అనేక విధంగా. సో అది దైవికం. అది దైవికంగా కూడా అది ఇవన్నీ దే కాజెస్ డిసీజెస్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. సో వాటిని తట్టుకోవటానికి ఏమిటంటే మానసికం మనం నేర్చుకోవాలి. కొన్ని ప్రిన్సిపల్ జరిగేవి జరుగుతూ ఉంటాయి, మనం ఏమి తప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఆ పైన దేవుని యాక్సెప్ట్ ఇట్, అది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను వచ్చినాక మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే మానసికంగా మనం ప్రిపేర్ అవ్వాలి, అన్నిటిని సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు జీన్స్ యొక్క పాత్ర ఎలా ఉంటుంది సార్ ఆరోగ్యం మీద? జీన్స్ అండి యా అసలు వంశపారంపర్యంగా థీవ్స్ ఆర్ మేడ్ బట్ నాట్ హెరిడిటరీ ఏవో చెప్తారు. మనకి జాతకాలు చూడటం అనేక ఎందుకు చూస్తున్నారంటే తల్లిదండ్రుల నుంచి అనేక పోలికలు వస్తాయి. పోలికలు అంటే మొహం మీద ఫిజికల్ ఫీచర్సే కాకుండా మేనరిజమ్స్లో కానివ్వండి, నిర్ణయాలు ఎంచుకోవటం అన్నిట్లో డెఫినెట్గా జీన్స్ ఎఫెక్ట్ చాలా ఉంటుందండి. అందుకనే మన వాళ్ళు చాలా కేర్ఫుల్గా చూస్తూ ఉంటారు. అయితే ఏమిటంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఏదో లవ్ చేస్తారు, పెళ్లి చేసుకుంటూ ఉంటారు, అయితే అంతసేపు కోర్టుగా తిరుగుతూ ఉంటారు. ప్రతి 4 మ్యారేజ్లో 3 డైవర్స్ అవుతారు, కేసులు కూడా ఉన్నాయి. అది మన ఇండియాలో కూడా స్టేజ్ వస్తుంది అన్ఫార్చునేట్లీ. బికాజ్ మన యంగర్ జనరేషన్లో ఈ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్కి చాలా బానిసలు అవుతున్నారండి. నిజం చెప్పాలంటే నేను అమెరికాలో చాలా కాలం ఉన్నాను, వెళ్ళి అమెరికాలో ఉండే మన వాళ్ళు ఎంత శ్రద్ధాభక్తులతో మన పండగలు పద్ధతులు చేస్తున్నారో నేను మొహమాటలో కూడా చెప్పాలండి. అట్ల తద్ది ఏంటో ఏమిటో అమెరికాలో తెలుసుకున్నా. అంతకుముందు ఏదో మన ఇంట్లో అట్ల తద్ది అనేవాళ్ళు, ఏదో అట్లు గిట్లు ఇచ్చుకోవడం, బట్ ఏమిటి సిగ్నిఫికెన్స్ అలాంటివన్నీ. తర్వాత చక్కగా మన వాళ్ళు ఉపనయనాలు చేస్తున్నారు, లేకపోతే మంచి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, చక్కగా బ్రాహ్మణ్ పెట్టుకొని చక్కగా ప్రింట్అవుట్ చేస్తున్నారు ఇంగ్లీష్లో ప్రతి ఈవెంట్కి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, ఇదేమిటి ఇదేమిటి ఇదేమిటి, ఇది ఎందుకు చేస్తున్నారు. సో వెస్ట్రన్ పీపుల్ గెస్ట్ ఎవరినో వచ్చినా, ఇంకో నార్త్ ఇండియన్స్ ఎవరినో వచ్చినా, అసలు ఈ మంత్రాల సిగ్నిఫికెన్స్ ఏమిటి అనేది ఇక్కడ తెలియట్లే. ఏదో వచ్చాడు సత్యావృతం అంటే మీకు ఏమంటే గంటలు చేయమంటారా, 4 గంటలు చేయమంటారా అని అడిగే పరిస్థితిలో మనం ఉన్నాం ఇక్కడ. వేరే దే డూ ఇట్ సో సిస్టమాటికల్లీ అండ్ ఫిజికల్ అంటే చేసి నమ్మకం ఉండేవాళ్ళు. అది ఇప్పుడు బాగా కల్టివేట్ అవుతుంది పూర్వం కన్నా. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? మార్నింగ్ నిద్రలు వచ్చినప్పటి నుంచి మీ ఎలా అలవాటు? అంటే యాక్టివ్గా మొత్తం మీద నేను ఐ కీప్ మై సెల్ఫ్ వెరీ బిజీ అండి. ప్రస్తుతం ఏమిటంటే ఐఎమ్ వెరీ బిజీ, ఎక్స్ట్రీమ్లీ బిజీ, బట్ జాక్ ఆఫ్ వాటర్స్ మాస్టర్ ఆఫ్ నన్ను అన్నట్టుగా కాకుండా బిజీగా ఉంటుంది. కానీ నో ప్రాక్టీస్ నథింగ్, నేను అన్నీ వదిలేసాను. ఎవ్రీథింగ్ ఇస్ డూయింగ్ వెల్. జనరల్గానండి మార్నింగ్ పూట ఐ గెట్ అప్, హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ తాగి వాకింగ్కి వెళ్తాను. ఎన్ని గంటలకు లేస్తారు సార్ మార్నింగ్? 5:30, 6కు లేస్తానండి. మా అయితే మ్యాక్సిమం 6:30 ముందు లేచి కప్ కాఫీ తాగి వాకింగ్కి వెళ్తాను. అట్లీస్ట్ 40 minutes to 1 hour. దట్ హెల్ప్స్ ఎ లాట్. ఎందుకంటే వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండి. మన చేతులు కాళ్ళు అన్నీ ఆడుతుంటే
మీకు ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీకి సర్క్యులేషన్ వెళ్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూస్తుంటారు కొందరు పేషెంట్లని అట్లాగే మంచం మీద పడుకోబట్టి బెడ్ సోర్స్ వస్తాయి. ఎంత హారిబుల్ సఫరింగ్ అనమాట. అందుకని ఇప్పుడు ఏదో అనేక ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయనుకోండి ట్రీట్మెంట్లో, అటు తిప్పి మెడ కింద సాఫ్ట్ వాటర్ బెడ్స్ అని ఏదో చేసి బెడ్ సోర్స్ రాకుండా చూస్తున్నారు. ట్రీట్మెంట్ ఆ విషయాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. అందులో ఇప్పుడు కంట్లో క్యాటరాక్ట్లు అవి తీసుకోండి, ఏదైనా చూసి ఎంత ఫెంటాస్టిక్ డెవలప్మెంట్ వచ్చింది సర్జరీస్లో. బట్ న్యాచురల్ వాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత నథింగ్ లైక్ యోగా. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో యోగా ఎంత పాపులర్ అయిందంటే ఎవరు ఊహించలేరు. బికాజ్ ఇంట్లో ఖర్చు లేకుండా కూర్చొని చేసే ప్రక్రియ, బాడీ ఎక్సర్సైజ్, మెంటల్ ఎక్సర్సైజ్ యోగాని మించింది లేదు. దే ఆల్ రియలైజ్డ్ ఇట్. అంటే నేను యోగా పెద్దగా చేయకపోయినా బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ ఫాలో సైలెంట్లీ. 45 నిమిషాల నుంచి 1 అవర్ వాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మెడిటేషన్ అలాంటివి ఏం చేస్తారా? యోగా లాంటివి మెడిటేషన్ సమ్ టైమ్స్ బై వాకింగ్ ఐ డూ ఎ లాట్ ఆఫ్ మెడిటేషన్. తర్వాత ఇంటికి వచ్చినప్పుడు దేవుడు బన్నీ కాస్త పూలు చేస్తాను. అంత దేవుడి దగ్గర ఎక్కువ స్పెండ్ చేయని టైము. బట్ మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా చెప్పాను. అంటే కుడి చేతితో చేసే పైన అరం చేతికి తినట్టుగా యూ హెల్ప్ పీపుల్ ఇఫ్ యూ కెన్. డోంట్ ఎక్స్పెక్ట్ గ్రాటిట్యూడ్. టెరిఫిక్గా ఫాలో అవుతాను నేను. నాకు దాని మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఐ గాట్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఎక్కడో ముక్కు తెలియని వాడు ఎక్కడ లేని సహాయం చేశాడు. అది ఐ కాంట్ ఇమాజిన్ దట్ కైండ్ ఆఫ్. అంటే మనం చేస్తున్న సహాయము ఏమి ఆశించకుండా చేసే సహాయానికి అనేక రూపాల్లో మనకు కూడా సహాయం అందుతూ ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే ఇంకా అసలు వడ్డీలు అసలు వడ్డీ చక్రవడ్డీ బారు వడ్డీలతో వస్తుంది. దేవుడే ఇస్తాడు. అది ఇస్తాడు. మనం ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. ఈ బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ ఎన్ని గంటలకు? నేను పూర్వం తినేవాడిని, ఇప్పుడు మానేశాను. బ్రేక్ఫాస్ట్ మానేసా. ఇలా ఫ్రూట్ ఆర్ సంథింగ్, జస్ట్ కప్ ఆఫ్ కాఫీ, సమ్ ఫ్రూట్. అగైన్ 12:30 ఆ టైంలో వెరీ లైట్ మీల్. చెప్పాను కదా, హాఫ్ స్టార్వేషన్తో మామూలుగానే చాలా తక్కువ తింటాను. ఇతర ఊళ్ళకి వస్తే ఇన్ఫ్యాక్ట్ నిన్న చాలా గొప్ప సమావేశం జరిగింది. మన నోరి దత్తాత్రేయ గారు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఆయన వచ్చారు. బజార్ చీఫ్ మినిస్టర్ కూడా వచ్చాడు. అనుకోకుండా 2 గంటల పైన మీటింగ్ జరిగింది. అందరూ చక్కగా మాట్లాడారు. ఇంటికి వచ్చారు, ఏం భోజనం చేయలేదు. ఒక కప్ ఆఫ్ మిల్క్, ఇదే ఫ్రూట్ జ్యూస్, ఏదో ఫ్రూట్ అది తీసుకున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేశారు. 12:30కి లైట్గా మీల్స్, ఏదో ఒక పప్పు లాంటిది, ఒక కూర, సాంబార్, రసం, కర్డ్స్. తర్వాత ఈవినింగ్ అంటే నో మీల్, రెగ్యులర్ మీల్ ఎట్ ఆల్. ఈవెన్ భోజనంలో కూడా అన్నం తక్కువ, మిగతావన్నీ ఎక్కువగా ఉండేట్టుగా తింటారు. కర్రీస్ పార్ట్ దట్ ఈస్ మోర్గా ఉండేట్టుగా. సాయంత్రం పూట ఏదో 2-3 ఇడ్లీలు, లేకపోతే 2 చిన్న దోశలు, 2 చపాతీలు, 2 పూరీలు అట్లా తీసుకుంటాను. ఫ్రూట్ తింటాను. ఫ్రూట్స్ ఐ లైక్ వెరీ మచ్. ఫ్రూట్స్ పూర్వం కొన్నాళ్ళు పాలు తాగేవాడిని, ఇప్పుడు మజ్జిగ మళ్ళీ సరదాగా తాగినా అని అనిపిస్తుంది. తర్వాత ఆల్ సడన్ ఒక మంచి స్నేహితుడు, ఆయుర్వేద స్నేహితుడు ఏం చెప్పంటే 2 డ్రగ్స్ రెగ్యులర్గా వేసుకోమన్నాడు. అశ్వగంధ ఒకటి, శిలాజిత్ తోటి, ఏదో డోస్ చెప్పాను, 2 డేస్ మాత్రం అది ఇదని. దే ఆర్ రియలీ గుడ్. స్టామినా ఇస్తుంది, నీరసం అది ఎక్కువ రాకుండా హెల్ప్ చేస్తుంది. తర్వాత బైపాస్ చేసుకున్నాక ఏదో దాని సర్క్యులేషన్ బాగా జరగటానికి, క్లాట్స్ ఫామ్ ఉండటానికి అలాంటి మెడిసిన్స్ ఏవో తీసుకుంటాను. ఎన్ని గంటలకు పడుకుంటారు సార్? మీ ఈవినింగ్ డిన్నర్ ఎన్ని గంటలకు అయిపోతుంది? ఈవినింగ్ 8 to 9 కానీ నేను తీసుకోనండి. తర్వాత 11 దాకా నేను పేపర్ చదవటం, పుస్తకం చదవటము, లేకపోతే మన టీవీ చూడటము అన్నీ చేస్తుంటాను. టీవీ కూడా న్యూస్ ఐటమ్స్ చూస్తాను తప్ప ఈరోజు వరకు ఏ ఒక్క సీరియల్ కానీ లేకపోతే ఏ ఒక్క సినిమా కానీ చూడలేదు టీవీలో. వాటికి ఎడిక్ట్ అవ్వలేదు అంటే ఎడిక్ట్ కాలేదు. ఏదో వార్తలు చూడటము, వాస్తవం ఇంటర్నేషనల్ న్యూస్ అది చూస్తుంటారు. తర్వాత మీరు మేయర్ అంటే రాజకీయాలనే చెప్పాలి కదా. అందులో విజయవాడ అంటే ఒక పొలిటికల్ క్యాపిటల్ అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఇప్పుడు విజయవాడ అంటే ఒక పొలిటికల్ రాజధాని, రాజకీయ రాజధాని, పొలిటికల్ క్యాపిటల్ అంటారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అటువంటి విజయవాడలో మీరు మేయర్ అయ్యారు. అది ఎలా సాధ్యమైంది? అలా అది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మా నాన్నగారు ఎంత బిజీ డాక్టర్ అయినా కూడా దాదాపు 40 ఏళ్ళు కౌన్సిలర్గా ఉన్నారు. తర్వాత మున్సిపల్ చైర్మన్గా కూడా చేశారు.
ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు 1959లో నా పెళ్ళయింది. అంటే మే 20 నేను 66వ మ్యారేజ్ యానివర్సరీ చేసుకుంటాను. మా పిల్లలు 89లో నేను మేయర్గా ఉన్నప్పుడు జరిగింది. అయితే నేను ఫస్ట్ మేయర్ని కాదు, ఫస్ట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ మేయర్. అంతకుముందు కౌన్సిలర్స్ మేయర్ని ఎన్నిక చేసుకునేవాళ్ళు. నేను మన ఎన్టీ రామారావు గారు అట్లా కాదు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు, అది చేస్తారు. డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటే కొంత ఏ పార్టీ వాడికి అసలు మడక మీద తలకాయ ఉన్నవాడిని సెలెక్ట్ చేస్తారు. పైగా వాడిని ఎవరు భయపెట్టక్కడ దించేస్తాం, అది చేస్తాం, ఆ పని చేయబోతే అది అనేక అర్థం లేని అగేన్స్ట్ రూల్స్ అవకాశాలు ఉన్నాయి. లంచం అడుగుతారు ఇవన్నీ పెడితే డైరెక్ట్ మళ్ళీ ఎవరేం చేయలేరు. అట్ బెస్ట్ మీకు ఇష్టమైతే ఆయన చెప్పిన ప్రపోజల్స్ డోనర్స్, అది ప్రజలు వాచ్ చేస్తారు. దేశం కోసం ప్రజల కోసం మంచి ప్రపోజల్ చేస్తే ఆ విధంగా నేను ఏమైందంటే అనేక పొలిటికల్ రీజన్స్ చెప్పే ఉంది. బెజవాడలో కొన్ని కమ్యూనిటీలు డామినేట్ చేస్తాయి అండ్ కొన్ని కమ్యూనిటీలు చాలా ఎంత తెలుగు వాళ్ళు ఉన్నా ఎవరన్నా నొక్కేస్తుంటారు. సో పెక్యులర్ సర్కమ్స్టెన్సెస్లో బంగారావు గారు నన్ను సెలెక్ట్ చేశారు మేయర్ క్యాండిడేట్గా డైరెక్ట్ ఎలక్షన్స్లో. నేను చాలా చక్కగా గెలిచాను. అయితే తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేశారంటే పొలిటికల్ ఎవరిని మెన్షన్ చేయటం లేదు, మళ్ళీ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ తెచ్చారు. సో పాత పద్ధతి మళ్ళీ మొదలైంది. ఇప్పుడు ఎవరో మేయరో ఎవరో తెలియదు, కానీ బై గాడ్స్ గ్రేస్ ఎప్పుడో 35 ఏళ్ళ కింద నేను చేసిన మేయర్గా నలుగురు గుర్తుంటుకుంటారు. ఇప్పటికీ ఐ డిడ్ వెరీ చాలా కష్టపడి కొన్ని మంచి పనులు చేశాను. అదేమిటంటే ఒకటి రెండు చెప్తాను. 136 మురికి వాడలకి బ్రిటిష్ టోటల్ గ్రాంట్ ఆఫ్ 50 crores రూపీస్ ఆ రోజుల్లో తీసుకొచ్చాను. అదేమిటంటే ద బిగ్గెస్ట్ ఎయిడ్ బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ టు ఎనీ సిటీ ఇన్ ద డెవలపింగ్ నేషన్. అదొక క్రెడిట్గా 130 అంటే ఆల్మోస్ట్ 49,000 ఫ్యామిలీస్ 2.5 లక్షల పీపుల్కి బెనిఫిట్ అయ్యే పనులు చాలా చేసామండి. దట్ ఈస్ వన్ ఐ డిడ్. సెకండ్ థింగ్, బెజవాడ సంగతి తెలిసిన బ్లేజ్వాడ అనేవాడు అర్ధరాత్రి 2 3 వరకు కూడా వడగాడు కొట్టేది. ఎందుకంటే కొండల మీద బోడికొండలు అంటే ఒక చుట్టూ ఉండేది కాదు. నేనేం చేశానంటే వైస్ అడ్మిరల్ చోప్రా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆయనకు ఉత్తరం రాశాను. ఏమంటే మీకు హెలికాప్టర్స్ ఉంటాయి కదా, మీ హెలికాప్టర్ ఇచ్చినట్లయితే నేను కొండల మీద విత్తనాలు చల్లితే మా ఊరికి అసలు బాగుపడుతున్నాడు. అరే నన్ను ఎవరు అడగలేదు ముందు అని చెప్పి గ్రాంటెడ్ అన్నాడు. సో తను పెట్రోల్ పోసి 2 రోజులు హెలికాప్టర్ ఇచ్చాడు. నేను చేసిందల్లా ఆ పైలట్స్కి ఒక ఉన్న వాటిలో బెస్ట్ హోటల్లో అకామిడేషన్ ఇచ్చాను. అసలు ఫుడ్ గిడ్డు అంతా బిల్స్ మేమే పే చేసామనుకోండి. నేను నా చేత్తో 2 రోజుల పాటు హెలికాప్టర్లో విత్తనాలు చల్లాను. గ్రీనరీ కోసమా అండి? గ్రీనరీ ముందు ఏమిటంటే మాకేమైతే అటు సన్లైట్కి హీట్ వచ్చేసి రేడియేషన్ ఆఫ్ హీట్ బడగాలు కొట్టేది రాత్రి పూట. అది ఆగిపోయింది. ఎందుకంటే మొదట్లో వాటిని వస్తున్న వాటి కొమ్మలుగా ముంచేసి ఏదో కోతులు విరిచేసి అని చెప్పి వాళ్ళు వంట తిరుగు వాడుకునేవాడు. తర్వాత వాళ్ళు రియలైజ్ చేశారు ఇప్పుడు 30 అడుగులు ఎత్తు 20 అడుగులు చెట్లు వచ్చినాయండి, అసలు బడగాలంటూ తెలియదు. 1935లో నేను పుట్టినప్పుడు బెజవాడలో టెంపరేచర్ 121 డిగ్రీలు ఫారెన్హీట్ అండి. 120 యూ కెన్ ఇప్పుడు 40 డిగ్రీలు సెల్సియస్ కన్నా ఇది అవుతుంది. అప్పుడు ఏమైంది 120 ఈక్వల్ టు అబౌట్ 40 అవుతాయి. తర్వాత అప్పుడు తూములు ఉండేవి కదా కడగటానికి, వాటి బెరడా కొట్టి గడపల వరకు నీళ్లు పోసి కొత్త కిందికి జారిపోతూ పోసి చేసి వట్టి వేళ్ళ తడకలు పెట్టి ఒక సర్వీస్ రెగ్యులర్గా నీటితో తడుపుతూ ఉండే ఏర్పాటు చేసి సర్వ్ అయ్యాయి అన్నమాట. అంత బెడిగి ఉండేది అప్పుడు. జనరల్గా బిజినెస్ పీపుల్ బిజినెస్ చేసేవాళ్ళు, అలాగే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అంతకుముందు ఆరోగ్యంగా ఉన్నా కానీ బిజినెస్లోకి వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించినా కానీ ఆరోగ్యాన్ని కోల్పోవటం, అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒత్తిళ్ళు, ప్రతివ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు, తను కాపాడుకోవటం కోసం రకరకాల దీంతో ఒత్తిడికి గురయ్యి వాళ్ళు అనారోగ్యానికి గురవుతుంటారు. ఇలా బిజినెస్ పీపుల్, రాజకీయ నాయకులు. మీరు రాజకీయాల్లోకి వచ్చి కూడా మీ ఆరోగ్యం దెబ్బతినకుండా ఎలా కాపాడుకున్నారు? వెరీ సింపుల్ అండి, క్లీన్ మైండ్ ఉండాలి. ఎవ్రీ మినిట్ మీకు అధికారం ఉంటకాలం నలుగురికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. దట్ ఐ బీన్ కీపింగ్ ఇన్ మైండ్ విచ్ ఐ డిడ్. అప్పటికి ఇప్పటికీ అఫీషియల్ సర్కిల్లో కానీ దే ఆల్ రెస్పెక్ట్ మీ బికాస్ నేను రూల్స్కి వ్యతిరేకంగా వాడికి ఇల్లు పర్మిషన్ ఇవ్వండి, ఏదో కాస్త వైలేషన్ చేస్తున్నాడు, లేకపోతే లంచాలు తీసుకోండి అంటే
మీ అందరికి మీకు తెలియదే ఉంది, ఎమ్మెల్యేలు కౌన్సిలర్స్ రిక్షాలో తిరిగే కౌన్సిలర్ కార్లు కొంటున్నారు. ఇప్పుడు 4 కోట్లు 2 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్స్ కింద. మీకేం ఖర్చు అయింది అప్పుడేమన్నా? మంచి క్వశ్చన్ ప్రశ్న సార్. నిజం చెప్పాలంటే డైరెక్ట్ ఎలక్షన్ అవును. 50 డివిజన్లో ఒక డివిజన్లో కార్పొరేటర్గా ఉండేవాడే 2-3 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు నాకు మీరు చాలా మంది 20,000 ఖర్చు అయింది. ఎందుకంటే నేను చెప్పాను 50 డివిజన్లో నాకు వెంగళరావు గారు మేయర్ క్యాండిడేట్గా సెలెక్ట్ చేసినప్పుడు, జలగం వెంగళరావు గారా? జలగం వెంగళరావు గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. అవును. అప్పుడు ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్, తెలుగుదేశం రూల్ చేస్తుంది. ఉండి నన్ను సెలెక్ట్ చేశాక అందరితో చెప్పాను, బాబు అనుకోకుండా నన్ను సెలెక్ట్ చేశారు, మీ డివిజన్లో మీకు ఎలాగో ఓటు అడుగుతారు కదా, మాతో పాటు మా మేయర్ క్యాండిడేట్ శంకర్ గారు, ఆయనకి దయచేసి ఓటేయండి అని మీరు అడగండి, ఏదో ఫ్యాంప్లెట్ అని ప్రింట్ చేసి నేను ఇస్తాను, అందుకు మీకు అందరికి తలో 2,000 ఇస్తాను. వాడు ఇంతేనండి, అంతకన్నా ఇవ్వలేనే బాబు. నేను నలుగురిని అడిగి ఇప్పుడు కొన్ని కులాల వాళ్ళండి, మతాల వాళ్ళండి, అరే మనవాడు చిన్నవాడు అని చెప్పి కమ్యూనిటీ వచ్చి ఫండింగ్ చేస్తారు. నాకు అలాంటిది ఏమీ లేదు. మా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, మా చుట్టాలు ఎవరొకళ్ళు తలో 1000 ఏదో వాళ్ళ కార్డులో పంపించారు. అంతా కలిపి ఒక 30,000-40,000 ఖర్చు అయిందండి. అందులో ఒక 20,000 నా ఫ్యామిలీ ఖర్చు, నా ఫ్యామిలీ ఓన్ ఖర్చు. మొత్తం టోటల్గా మీరు విజయవాడ, మా బ్రదర్స్, మా సిస్టర్స్ వాళ్ళు ఎవరు ఇచ్చారు. టోటల్గా మీరు విజయవాడ లాంటి మహానగరానికి మీరు మేయర్ అయినప్పుడు, ఎలక్షన్ ద్వారా మేయర్ అయినప్పుడు టోటల్గా మీకు అయిన ఖర్చు 40,000, 20,000, 20-30,000 అండి. మేమైతే 40,000 మ్యాక్సిమం. 50 డివిజన్లో ఓటు కోసం నేను ప్రయత్నం చేసింది. ఓవరాల్ టోటల్ 40,000 ఖర్చు అయింది. అంతే. ఒక 20,000 మీరు సొంతంగా పెట్టుకున్నారు, ఒక 20,000 ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళు వాలంటీరీగా, మొత్తం అంతా 40,000. 40,000కి ఇప్పుడు ఒక మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బిల్లు కూడా సరిపోదు. ఈ కార్యకర్తలు ఉంటారు కదా, అవును, వాళ్ళకి టిఫీ కాఫీలకే సరిపోదు. తర్వాత మీ నాన్నగారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఏమైనా ఉందా? ఉందండి, చాలా ఉంది. ఎందుకంటే వెరీ ఫ్యూ ఈ సచ్ ఎ వండర్ఫుల్ డాక్టర్. జనరల్ దక్షిణామూర్తి హాస్పిటల్ అని జేడీ హాస్పిటల్ అంటే ధర్మాస్పత్రి అనేవాళ్ళు. ఎవరైనా వచ్చి ముందు ఏదైనా ఇస్తే తీసుకునేవాడు కానీ ఇంత ఇవ్వని అడిగేవాడు కాదు. అంతకన్నా 1929లో బెజవాడలో 3 కార్లు ఉండేవి, 3 కార్లు. అందులో ఒక కారు, మొదటి కారు మా నాన్నగారు. 29లోనే మా నాన్నగారు ప్రాక్టీస్ మొదలెట్టారు. మా కారులో ఎప్పుడు తర్వాత ఆయన లైఫ్లో ఎప్పుడు కొత్త కారు కొనలేదు. పాత కారు దెబ్బతింటే ఇంకో పాత కారు కొనేవాడు. ఎందుకంటే ఆయన సంపాదన లిమిటెడ్గానే ఉండేది, ఫ్యామిలీ. అదే కాకుండా ఆయన ఎందుకు కూడా చెప్పారు కొలదు అంటే, మా కారులో ఇప్పుడు ఒక పలుగు, ఒక గమేడ, ఒక పార ఉండేవి. అనే పల్లెటూరు నుంచి మనకు ఎవరు వస్తే పరిగెత్తి కారులో డ్రైవర్ని పెట్టుకొని వెళ్తుంటే పెద్ద గుంటలన్నీ ఉండే కదా పూర్వం. ఇప్పుడు కూడా చాలా రోజు పల్లెటూరు రోడ్లు దిగి ఆ గుణపంతో అటు ఇటు సర్ది, పారతో మట్టంతా సర్ది, అవసరం ఇవి వేరే పక్కన ఉంటే తీసుకొచ్చి గమేళతో అలా డ్రైవరు మొత్తం బండి లాగిచ్చేవాడు. అక్కడికి వెళ్ళి ఆ పేషెంట్ని ఎక్కించుకొచ్చేవాడు తన కారులో. హాస్పిటల్లో పెట్టుకొని ట్రీట్ చేసి, ఏమిటే అక్కర్లేదు కాస్త మీరు డబ్బులు పెట్టి పండు తినేవాడు. మరీ పేదవాళ్ళు అయితే. ఇంకోటి ఎవరైనా అయితే ఏదో మీకు తోచిందేమో అన్నాడు. 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి మీకు, నాకే ఫ్యాసినేటింగ్. మా ఫాదర్, నేను అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఒక నెలలో, నేను అప్పుడు అమెరికాలో న్యూక్లియర్ మెడిసిన్ చేసి వచ్చాను. అక్కడ వచ్చినప్పుడు 4 రోజుల్లో మా ఫాదర్ గారు మాసివ్ హార్ట్ అటాక్ చచ్చిపోయారు. సో ఎవ్రీబడి సెడ్ న్యూక్లియర్ మెడిసిన్ అంటే రేడియో ఐసోటోప్స్ వాడి క్యాన్సర్ డిటెక్షన్, అనేక డిటెక్షన్. అప్పుడు దట్ వాజ్ ద మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ. అయితే వచ్చే అందరూ ప్రాక్టీస్ చేయమని సరే అని చెప్పేసి పెద్ద సీనియర్ డాక్టర్, నువ్వేం భయపడకయ్యా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము తెలుస్తుంటాం అని చెప్పి అంత సపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంతకుముందు ఏసీఐ హాస్పిటల్, ఏదో తిరుపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేశాను, ఎంప్లాయీ స్టేట్ ఎక్స్చేంజ్ వాళ్ళ దాంట్లో. దాన్ని అప్పుడేంటో ఎక్కువగా సరదాగా తీర్చడానికి ఏదో దొంగ నొప్పులు పెట్టుకొని సర్టిఫికేట్ కోసం వచ్చేవాడు తప్ప, పిల్లలు డాక్టర్ని ఎదుగుతున్న ఏమిటి సర్టిఫికేట్ పొద్దున్న సమయం పోయిందని తిట్టేవాడు. అట్లాంటిది లక్కీగా నాకు నేను చేరినప్పుడు, ఎప్పుడు 61 ఆ ప్రాంతంలో నుండి చేరినప్పుడు ఫ్యామిలీకి ఎక్స్టెండ్ చేశారు. వాడు దొంగ సర్టిఫికేట్ అడగచ్చు, కానీ బాగా జబ్బు పడ్డ వాళ్ళ కుర్రాడికో, వాళ్ళ పిల్లవాడికో, వాళ్ళ వైఫ్కో మంచి మంది ఇస్తే అప్పుడు కాస్త నమస్కారం డాక్టర్ గారు గౌరవం పెరిగిందనమాట. బికాజ్ దే కేమ్ విత్ రియల్ డిసీజ్. నాన్నగారికి ఏం జరిగింది సార్? అదే దీంట్లో మా ఫాదర్ది
2 ఉదాహరణ చెప్తాను. నేను ప్రాక్టీస్ సడన్గా పెట్టాను. ఒక ముసలైన అంత 6 అడుగుల 2 అంగుళాల పైన మంచి ఫార్మరు, కానీ మంచి టాల్గా ఇదిగా ఉండేవాడు. ఆయన రెగ్యులర్గా వచ్చి ఎదురుగుండా కూర్చునేవాడు. వెళ్ళొస్తాను బాబు అని మళ్ళీ వెళ్ళిపోయేవాడు. పొద్దున సాయంత్రం ప్రాక్టీస్ టైం లేవు. అంత ఒకరోజు ఖాళీగా ఉన్నప్పుడు అడిగా, ఏమిటి సీక్రెట్ మీరు ఇట్లా వచ్చి వెళ్తూ ఉంటారన్నా? ఏమీ లేదండి, మీ నాన్నగారు అంటే నాకు అంత ప్రేమ గౌరవం. అంటే ఏమిటండి మీకు అయితే నా ఉదాహరణ చెప్తాను. నేను 30 ఏళ్ళప్పుడు మంచి ఫైల్ మన్ లాగా ఉండేవాడిని, 6 అడుగులు 2 అంగుళాల మనిషిని. నేను 10 మైళ్ళు కాదు ఎంతైనా పొలంతో తిరుగుతాను, అంత డబ్బున్నవాడినైనా అంటూ ఏదో చెప్పుకొచ్చాడు. పెద్ద కంతి వచ్చింది, ఆయన భాషలో చెప్తున్నాడు. నా బీపీ మీద కంతి వచ్చిందండి. ఎవరో చెప్పారు దక్షిణామూర్తి గారి దగ్గరికి వెళ్తే ఆపరేట్ చేస్తారు. అప్పుడు ఎవరు డాక్టర్లు చాలా కొద్దిమంది. మా నాన్నగారు చూశారు. ఓకే, ఆపరేషన్ చేయాలి అని అయితే చేయించుకోండి. అయితే కొంచెం నొప్పి ఉంటే కొంత ఇంజెక్షన్స్ అది ఇవ్వాలి, లేకపోతే మత్తు పెట్టాలి. అబ్బాయి నా మొహంకి మూతికి మాత్రం మత్తులేం పెట్టద్దండి, నేను మొండోడిని, ఎంత పోయిందైనా నేను భరిస్తాను, మీ ఇష్టం చేశాడు. గట్టిగా కూర్చున్నానండి. ఏదో నేను ఇచ్చారో తెలియదు, అమ్మ అని అరిచాను. కాస్త కోస్తుంటే ఈయన ఆపరేషన్ అయిపోయింది. పెద్ద లోకల్గా కొంత ఇస్తారు, అంత లేదు, కానీ మొత్తం మీద చాలా పెయిన్ వచ్చింది నాకు. వారం రోజులు హాస్పిటల్లో పెట్టుకొని కట్టుకట్టి క్లీన్ చేసి పంపించేటప్పుడు సరే ఏమండి అంతే వాళ్ళు డబ్బు అన్నారు. ఏం అక్కర్లేదులేవయ్యా అని. అదేమిటండి నేను డబ్బున్నవాడిని, వారం రోజులు ఆపరేషన్ చేసి మీ దగ్గర పెట్టుకున్నారు, అంతేగాని మీరు వద్దంటే అట్లా అంటే కాదంతే అని. ఏమండో నేను మొండోడిని చచ్చినాకంటే కదా మీరు చెప్పాలి. ఏం లేదే నీ కంటిని చూస్తే అదో రకం కంతి అనుకున్నా, ఆపరేషన్ చేశాక ఇంకో రకంగా నాకు తెలిసింది, అంచేత కొంత నేర్చుకున్నాను ఇవ్వాలి కాబట్టి నీ దగ్గర ఏం తీసుకోవటం లేదు. ఆయన ఎక్స్పెరిమెంట్ ప్రయోగానికి ఆయన ఉపయోగపడ్డాడు. అందుకని మీ అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయిందట. వచ్చినప్పుడు వారం వచ్చి ఏదో కూరలు పాలు పెరుగు బెన్నం ఏదో తెచ్చిస్తుండేవాడు. నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ మీకు ఏ విధంగా ఉపయోగపడింది రాజకీయాల్లో? ఆయన టాన్సిల్స్ అవన్నీ ఆపరేషన్ మేము పక్కన చూసేవాడు. ఆయన పేషెంట్స్ని ఎట్లా పలకరించేవాడు, ఎట్లా చేసేవాడు, అంత కబుర్లు చెప్తూ అంత ఆప్యాయంగా చూసేవాడు. చాలా కొద్ది మంది ఉంటారు బిజినెస్లో. మీ బిజినెస్ ఎట్లుందంటారు ఇవాడు కూడా అమెరికాలో, కానీ పలకరించి ఆప్యాయంగా ఏమన్నా పిలిచి ఏమిటి మీ అమ్మాయికి ఏం పెళ్లి సంబంధాలు కుదరలేదా, ఏమిటి ఎట్లా ఉంది మీ అబ్బాయి చదువు, ఇదే చెప్పాను కదా, ఇవన్నీ ఫ్యామిలీ ఫిజిషియన్. ఆ పద్ధతిలో ఆయన దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఏమిటంటే లైఫ్లో కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టారన్న. నువ్వు మనం చేసే పాప పుణ్యాలు, ముఖ్యంగా పాపాలు పిల్లలకి వస్తాయి, పుణ్యాలు వాటి ఎఫెక్ట్గా ఉంటాయి. సో నెవర్ ట్రై టు డూ ఎనీథింగ్ తెలిసి తప్పు చేయడానికి ట్రై చేయి, ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ చిల్డ్రన్, అది మర్చిపోక. అయితే మన వాల్మీకి స్టోరీ చూస్తే వాడు వాళ్ళకి రోడ్డు మీద పోయేవాడు, దొంగ వడ్డిపోతు చేస్తుంటే పెళ్ళం బెట్ట డబ్బు సంపాదిస్తానే కానీ నీ డ్యూటీ మొగుడుగా పెళ్ళం బిడ్డలు పోయిన పెట్టం, నీ చేసే పాపాలు నన్ను చుట్టుకో అని పెళ్ళం గట్టిగా చెప్పింది. ఈ ఫ్యామిలీ డాక్టర్ అనేది నాన్నగారి దగ్గర నుంచి అప్పుడు ఆ కల్చర్ ఎక్కువ ఉండేది. అసలు ఆ రోజుల్లో ఎవ్రీ డాక్టర్ ఇస్ ఫ్యామిలీ డాక్టర్. ఎందుకంటే కొన్ని దేవుడికి వదిలేసేవాళ్ళు, క్యాన్సర్లు గిన్సర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, అని కొన్ని ఆపరేషన్లు అని చేసి. సో మొత్తం మీద మనుషులు జీవించారు తరతరాలుగా, యుగాలుగా. అవి దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఆ హ్యూమన్ టచ్, హ్యూమన్ అప్రోచ్ అదొకటి మాత్రం నేర్చుకున్నాను. అదే కాకుండా లైఫ్లో ప్రిన్సిపల్స్, హౌ యూ షుడ్ బి మెంబర్ ఆఫ్ ఎ సొసైటీ, అదొకటి నేర్చుకున్నాను. ఆనెస్టీ, సిన్సియారిటీ, ఇంటిగ్రిటీ, 3 మెయింటైన్ చేయాలి. ఈవెన్ నేను మేరినప్పుడుగా ఐ మెయింటైన్ ద ప్రిన్సిపల్స్. ప్రొఫెషనల్గా కూడా అదే, డాక్టర్గా కూడా అదే నేర్చుకున్నాను. అంటే అదే చేశాను నేను కూడా, నాన్నగారు లాగానే నేను కూడా అదే చేశాను. అదే మీకు ఇంకో 2 ఎగ్జాంపుల్, అది మా నాన్నగారిది. నేను ఒక ఫ్రెండ్ మేమంతా కార్లో దీనికి సౌత్ ఇండియా టూర్కి వెళ్తుంటే నేనే డ్రైవ్ చేస్తున్నాను. ఒక సడన్గా బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఒక ముసలివాడికి మొత్తం తప్పించాను, నో యాక్సిడెంట్. అక్కడి నుంచి కార్ యాక్సిడెంట్, బ్రేక్స్ పట్టుకుపోయినాయి. బాబు ఇక్కడ ఎవరున్నారు రిపేర్ చేసేవాడు ఉన్నారంటే ఒకడు వచ్చాడు. నాకు 2 నిమిషాలు పైకి కింద అక్కడ కూర్చొని మీరు టీ తాగండి నేను చేస్తాను. ఏమిటి అంటే సరే గంట సేపు చేశాడు, రిపేర్ చేశాడు, బాగా చేశాడు. నేను ఎంత ఇవ్వంటాను, 10 రూపాయలు ఇవ్వండి. అదేంటే గంటన్నర పని చేసావు నువ్వు, నేనంటే ఈకైతే 10 రూపాయలు నువ్వే బాగుతావు. లేదా కాదండి, అంతేనండి అన్న. ఏం లేదండి, మేము సెకండ్ హ్యాండ్ పార్ట్స్ కొనడానికి బెజవాడ వస్తూ ఉంటాం. అప్పుడు ఒకసారి బాగా జబ్బు వచ్చింది, మా కుర్రాళ్ళంతా నన్ను మీ హాస్పిటల్ తీసుకొచ్చారు, మీరు 3-4 రోజులు ఉంచుకున్నారు,
ట్రీట్మెంట్ ఇస్తాను, నయమైపోయింది. ఇంజెక్షన్ కూడా మీకు సొంత డబ్బులతోనే ఇచ్చారు. తర్వాత నేను ఎంత ఇవ్వమంటే నువ్వు ఎవరు అంటే ఇది అని చెప్పాను. ఏం అక్కర్లేదులే, పడ్డు కొనుక్కొని తిను, పెద్ద నీకు ఇట్లా ఖర్చు పెట్టిందేం లేదు అని నాకు ఫ్రీగా చేశారండి మీరు. అది నేను ఎట్లా మర్చిపోతాను, నాకేమైనా ఆపర్చునిటీ వచ్చింది, అవకాశం వచ్చింది, నాకు చేశాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయండి ఎగ్జాంపుల్. కృతజ్ఞత అది ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఎవరో సంబడి కేమ్ అండ్ టోల్డ్ దట్ ఈస్ బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ యూ ఆర్ అది ఇది. నాకు చాలా మంది ఎంతోమందికి ఎంతో గుర్తుండవు. నన్ను అంటే మీకు తెలియదు, ఒక హాస్పిటల్ ఇనాగరేషన్, చాలా పెద్ద హాస్పిటల్ ఇనాగరేషన్కి వెళ్ళాను. హాస్పిటల్ కట్టాయన వెళ్ళబోతే కూర్చొని మీతో మాట్లాడాలన్నాను. సరే కూర్చున్నాను. ఆయన మొహం ఎక్కడో చూసినట్టుంది, కానీ నేను సరే అంత అయిపోయాక నేను కొరమండల్ ట్రావెల్స్ అని పెట్టాను మా డాక్టర్గా ఉన్నా కూడా. ఎందుకంటే పెద్దానికి హైదరాబాద్ వెళ్ళాలి, మెడ్రాస్ వెళ్ళాలి, టికెట్ కొనాలి, ఇంటర్నేషనల్ ట్రావెల్ వీళ్ళు ఎక్కువ అయ్యారు. ఎనివే ఆ సందర్భంలో ఈ డాక్టర్ వచ్చాట, టికెట్గా ఏదో వచ్చేసి మీలాంటి యంగ్స్టర్స్ బ్రైట్ పీపుల్ వెళ్ళారండి, ఎంకరేజ్ చేశారు, అంత డబ్బు లేదు అంటే మీరు టికెట్ కూడా అడ్వాన్స్ చేసి ఇచ్చారు, అప్పుడు మీరు డబ్బు మీకు ఇచ్చేస్తాను అనుకోండి. అది నాందిగా నేను అమెరికా వెళ్ళి పైకి పెద్దవాడై పెద్ద హాస్పిటల్ అని ఈ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ సర్వీస్ లాగా అతను చెప్పాడు. అంటే మీరు మర్చిపోయారు కానీ ఆయన గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే నేను చాలా మంది వాళ్ళ గుర్తే ఉండదు నాకు. సో అది కూడా మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నాను. అయితే ఇప్పుడు మీరు ఒక మంచి సబ్జెక్ట్ గుర్తు చేశారు, ఫ్యామిలీ డాక్టర్స్ అనేది. ఇప్పుడు స్పెషలైజేషన్స్ పెరిగిపోయాయి కదా, 30 ఏళ్ల నుంచి కూడా పెరిగిపోయాయి. అంటే ఇప్పుడు బాగా గురువు శిష్యుడు లాగా, గురు శిష్య పరంపర, విద్యార్థి గురువు మధ్య బంధాలు పోతున్నట్టుగానే ఫ్యామిలీ డాక్టర్స్ అనేది ఆల్మోస్ట్ అది కల్చర్ పోయింది. అన్ని క్లినిక్లు, హాస్పిటల్, మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ అవుతున్నాయి కదా. సో ఫ్యామిలీ డాక్టర్ యొక్క అవసరం ఈ రోజు ఉందంటారా? చాలా ఉంది, అది ఇంక్రీజ్ అవుతుందండి. ఈవెన్ అమెరికా. ఎందుకంటే ఫ్యామిలీ ఫిజిషియన్ అనేది లేకపోతే భగవంతుడి దయ అండి, ఇంకేదైనా కానీ ప్రతి వాళ్ళ ఫ్యామిలీలో ఒక హెర్నియాయో, లేకపోతే ఒక హైడ్రోసిలో, లేకపోతే హార్ట్ అటాకో, లేకపోతే ఒక బ్రెయిన్ ట్యూమర్ రాదు కదా ప్రతి వాళ్ళ ఫ్యామిలీలో. సామాన్యంగా మన దేశంలో విత్ ఆల్ దీస్ రాంగ్ హైజెనిక్ ప్రిన్సిపల్స్ అన్నీ ఉంటాం చేత డయేరియాలు, డిప్తీరియా కాదు డయేరియాలు, లేకపోతే కడుపులో నొప్పులు ఏదో చిన్న చిన్నవి వస్తాయి. అవన్నీ ఎయిల్మెంట్ ట్రీట్ చేయడానికి అన్ని TCDCSR 10 టెస్ట్ చేస్తే ముందు 2,000-1,000 రూపాయలు అవుతాయి రోజుల్లో. మా రోజుల్లో 100 రూపాయలు. అసలు ఎందుకు? సిమ్టమాటిక్గా చూసి వీలైనంత వరకు మంది ఇవ్వండి. ఎక్కడైతే అవసరం ఉందో టెస్ట్ చేయించండి. అట్లా లేకుండా ఇప్పుడు మనిషి చేయి కూడా పలుచకుండా చూడకుండా టెస్ట్లు రాసేయటం. ఆ ల్యాబొరేటరీకి వాడికి లింక్ ఉంటుంది, వీని పంపిస్తే 100 రూపాయలు 10, 15, 20 డాక్టర్కి పంపిస్తాడు. ఇలాంటి సిస్టమ్ ఎక్కువైపోయిందండి. నౌ స్లోలీ పీపుల్ ఆర్ ఆల్ రికగ్నైజింగ్ ఎస్ అవసరం ఉంటే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే అసలు అమెరికాలో స్పెషలిస్ట్ ఎప్పుడూ డైరెక్ట్గా చూడు, వాడిని ఎవరో ఒక క్లినికల్ ఫ్యామిలీ ఫిజిషియనో లేకపోతే ఇంటర్నల్ మెడిసిన్ వాడో రిఫర్ చేస్తే కానీ చూడు. అట్లా కొన్ని ప్రిన్సిపల్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఫ్యామిలీ డాక్టర్ కల్చర్ మళ్ళీ రివైవ్ అవ్వాలి, ఇండియా అవ్వాలి. కొంత అవుతుందండి. అయితే ఇంకా వెళ్తాను సూదిస్తే కానీ తగ్గదండి. ఎందుకే దీనికి సూది మంది ఇవ్వండి. అది కొన్ని నేను తిరుపతిలో ఉద్యోగం చేసేటప్పుడు ఒక క్వాక్ సెంటరే సైకిల్ మీద డాక్టర్ వస్తాడు. వాడు ఏంటి వారాలు చేసుకున్నట్టుగా ఒక్కొక్క పల్లెటూరులో ఓ రోజు ఉంటాడు. ఏదైనా 2 రూపాయలు ఓ ఇంజక్షన్ చేస్తాడు. అందరూ బీ కాంప్లెక్స్ నీళ్ళు చేస్తాడు గడవలు. వాడు ఆ రోజుల్లో రోజుకో 100 రూపాయలు. నేను గెజిటెడ్ ఆఫీసర్గా ఉద్యోగం చేసేటప్పుడు 450 రూపాయలు నా జీతం. ఇప్పుడెంత ఊహించండి డాక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్కి ఎంత జీతాలు. ఖర్చులు అట్లాగే ఉండే, అది వేరే విషయం అనుకోండి, అంత సింపుల్ కానీ. బట్ వాడు ఎక్కువ సంపాదిస్తాడు, 2 రూపాయలు. అసలు ప్రకృతి సగం ట్రీట్ చేస్తుంది మనిషిని. అంటే ఫ్యామిలీ డాక్టర్ వల్ల ఏంటండి వ్యక్తుల ప్రయోజనం, ఉపయోగం ఏంటండి? ఎందుకంటే నేను ఇందాక చెప్పానే 3 రకాల ఇవన్నీ వస్తాయి. నేను ఫ్యామిలీ డాక్టర్ అయ్యేటప్పటికి అనేక మంది వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ప్రతి ఇష్యూలో నాకు తెలుస్తుంది. ఏమయ్యా నువ్వు అనవసరంగా కడుపు రావట్లేదు, జీతం వస్తుంది అంటే ఏ లేదు, వర్రీలు ఎక్కువైపోతున్నాయి, మా అబ్బాయి సరిగ్గా చదువులో రావట్లేదని, అవన్నీ తగ్గించుకో. ఇవన్నీ ఒక ఫ్యామిలీ డాక్టర్ చెప్పగలడు. వాళ్ళ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ అంతా తెలుస్తుంది వాళ్ళు. మోస్ట్ ఇంపార్టెంట్ అదేనండి. అది చాలా వరకు ట్రీట్మెంట్కి హెల్ప్ చేస్తుంది. సార్ ఇప్పుడు మీకు షుగరు, బీపీ లాంటివి అవేమి లేవా? ఉందండి, కొంచెం స్లైట్గా షుగర్ ఉంది, స్లైట్గా బీపీ ఉంది. బట్ ఇట్స్ వెరీ కామన్ ఈ ఏజ్లో. ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్వీట్లు తిన్ను, కాఫీ షుగర్ లేకుండా తాగుతాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డయాబెటీస్ బాగా నడవాలండి. నడిస్తే సగం షుగర్ కంప్లీట్ తగ్గిపోతాయి బాగా నడిస్తే. అది మోస్ట్ ఇంపార్టెంట్.
ఇక బీపీ అన్నారు, ఇందాకే చెప్పాను నేను. సగం వెరీ నేమ్ సేక్ సీనియర్ డాక్టర్ని కన్సల్ట్ చేసి నేను ఉంటే ఏదో ఒక అరమాత్రం వేసుకోయా, ఏదో కాస్త బీపీకి షుగర్కి వేసుకోవడం తప్ప ఫిజికల్గా మనం తీసుకున్న చర్యల వల్ల షుగరు బీపీ సగం కంట్రోల్ అవుతుంది. పెద్ద టాబ్లెట్స్ అవి వాడకుండానే మనం తీసుకునే ఆహారము మన చర్యల వల్లనే మాక్సిమం తగ్గిపోతుంది. ఇప్పుడు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి కదా బీపీలు షుగర్లు ఎక్కువగా. ఎందుకంటే ఈ జంక్ ఫుడ్ తినటం ఎక్కువైపోతుంది. అందులో నేను చెప్పినట్టుగా పెద్ద పెద్ద కంపెనీలో ఉండే జంక్ ఫుడ్ తింటే వేరే విషయం, కానీ రోడ్డు మీద మిరపకాయ బజ్జీలు, ఈ పకోడీలు, ఇలాంటి జంతికలు ఇవన్నీ చూస్తుంటే ఎక్కువ నూనె వాడి 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 ఇట్స్ నాట్ గుడ్. ఎప్పుడైనా రోజు తీసుకొని పంపలు పడదు. మన శరీరంలో వాడు ఇందాకే చెప్పాను బాయ్స్ అన్నవాడు అసలు కలుషితమైనటువంటి వాతావరణం మధ్యలో మనం నివసిస్తున్నాం. రీజనబుల్గా గుడ్ హెల్త్ ఎలా చేయగలిగితే అదే గొప్పతనం దేవుడు ఇచ్చింది. బికాజ్ వైట్ సెల్స్ నువ్వు యుద్ధం చేసి వచ్చిన క్రిమికీటకాలను చంపేసి మనం ఈ మాదిరి ఆరోగ్యంగా ఉంటే హెల్ప్ చేస్తున్నాయి. ఇప్పుడు అన్నం తినొద్దు అంటున్నారు. మన ప్రాంతానికి అన్నమే కదా అలవాటు. అన్నం తినొద్దు అంటున్నారు, రకరకాలు అది అర్థం లేదండి. పచ్చళ్ళు తినొద్దు అంటున్నారు, అసలు అర్థం లేదు. నెయ్యి వాడద్దు అంటున్నారు. ఏదైనా తినొచ్చు అంటే అది జీర్ణం అయ్యేట్టుగా చేసే చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఫుడ్ అక్కడ అవసరం. ఇప్పుడు కొన్ని చోట్ల చేపలు ఎక్కువ తింటారు, కొన్ని చోట్ల అది ఎక్కువ దొరికితే మన దీనికి సర్వైవల్కి చేపలు ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క ఫుడ్ ఉంటుంది. అందుచేత ఏది అతిగా తినకూడదండి. స్వీట్ కూడా చక్కగా తినచ్చు ఎప్పుడన్నా ఒకటి, అంతేగాని ఊరికే తింటూ కూర్చుంటే ఎట్లా అండి. సరే, ఈ స్పిరిచువల్ దైవభక్తి, ఈ స్పిరిచువల్ ప్రాక్టీసు, ధ్యానము, దీనివల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. చాలా చాలా అవుతుందండి. ఎలా సైంటిఫిక్ ఎలా చెప్తారు? ఎందుకంటే ఈ స్పిరిచువల్గా ధ్యానం చేసినా సరే, ప్రార్థన ఆ మైండ్ని ఈ వర్రీల నుంచి పక్కన పెట్టి తోసేస్తుంది. వర్రీలు అది అలవాటు అయిపోతుంది. సో మీరు ఒక 2 గంటలు లేదా అరగంట అయినా చేస్తే, కామ్గా చేస్తుంటే మీ వర్రీలు సగం తగ్గిపోతాయి. దట్ విల్ హ్యావ్ వెరీ గుడ్ ఎఫెక్ట్. ఏదైనా అష్టావధానం చేసినట్టుగానే అష్టాంగ హృదయం చెప్పి 8 రకాల ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ సరిగ్గా ఉంటేనే హ్యూమన్ సిస్టమ్ బాగుంటుంది. అందుచేత అన్నిట్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని నాకు ఎక్సలెంట్ హార్ట్ బ్రహ్మాండంగా పనిచేస్తుందంటే, పనిచేసేవాడిని బాధ పెట్టి పారాలిసిస్ వస్తుంది, ఇంకోటి వస్తుంది. ఏముందండి, శరీరంలో బ్లడ్ క్లాట్ అయినప్పుడు సెరిబ్రల్ బ్రెయిన్కి వెళ్తే పారాలిసిస్ వస్తుంది. అదే గుండెలో వస్తే టమ్మని హార్ట్ అటాక్ వస్తుంది. మెయిన్ ఆర్టరీలో పట్టుకొని ఇమీడియట్గా చచ్చిపోతారు. చిన్న ఆర్టరీలో వచ్చింది అనుకోండి, ఇండికేషన్ ఇస్తుంది. కాస్త నొప్పి, అంజైనల్ పెయిన్స్ అంటారే, నొప్పి బాబు కొంచెం జాగ్రత్తగా ఉండు హార్ట్ విషయంలో ఉంది. అక్కడ ద డాక్టర్స్ కెన్ హెల్ప్. కాస్త ఇప్పుడు పూర్వం కన్నా ఒక విధంగా ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల హార్ట్ అటాక్లు ఎక్కువ అవుతున్నాయి, యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు మీద యాక్సిడెంట్స్ ఎన్ని అయిపోతున్నాయి. ఇండియా స్టాండ్స్ ఫస్ట్ రోడ్ యాక్సిడెంట్స్, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఆన్ ద రోడ్ అండ్ నెంబర్ ఆఫ్ డెత్స్ తీసుకుంటే. కొన్ని లక్షల కార్లు అమెరికా 7th, 8th ప్లేస్. ఎందుకంటే అనేక రకాల జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. అలాగే మన లైఫ్లో ప్రతిదీ జాగ్రత్త తీసుకోవాలండి. అయిన దానికి వర్రీ, ఊరికే జరిగిన దృష్టిలో పెట్టుకొని ఊరికే దాని గురించి ఆలోచన. నేను నెక్స్ట్ డే మర్చిపోతాను. సంథింగ్ ఐ డిడ్ంట్ లైక్ విల్ హ్యావ్, ఓకే, వాట్ డూ ఐ కేర్ అబౌట్ ఇట్, ఇగ్నోర్ ఇట్. సరే, బుక్ రీడింగ్ అవి మీకు హ్యాబిట్ ఉందా? పుస్తకాలు చదవటం ఓయా, బుక్ దట్స్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్ అండి. పుస్తకాలు చదవటం, మ్యాగజైన్స్ ఏదో ఒకటి చదువుతూ ఉండటం అనేది ట్రమండస్గా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అందులో ఏంటంటే పూర్వం ఏదో బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా అల్మారంతా ఫుల్గా ఉండేది. ఏ అంటే ఒకటి, బి అంటే సిడి. ఇప్పుడేముంది, గూగుల్లో నొక్కితే వచ్చేస్తుంది మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. బట్ దట్ ఈస్ ఆల్సో గుడ్. గూగుల్లోకి వెళ్ళి మీ ఇష్టం సడన్గా ఏదో హిస్టీరియా అని, ఏమిటంటే హిస్టీరియా అంటే బట్ చెప్తాడు వాడు గూగుల్లో. ఇప్పుడు వచ్చేసినాయి కదా మనకు, ఏఐ, చాట్ జీపీటీ అని వచ్చేసి ఫాస్ట్ క్విక్గా మనకి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ వచ్చేసి. ఏమంటే కత్తితో పొడవచ్చు మనిషిని, ఆపరేషన్ చేసే డాక్టర్. అట్లాగే ప్రతి గ్యాడ్జెట్స్తోనూ మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మంచి చుట్టాలంటే అదే పొర్నోగ్రఫీ సినిమాలకి పిల్లలు చెడిపోతుంటారు. ఛానల్స్ ఉంటాయి. అవన్నీ చూడకుండా ఉండేట్టుగా పిల్లలు జాగ్రత్తగా ఉండే కష్టం చెప్తున్నారు. ఏం లేదు, పిల్లల్ని ఒక పెద్ద పూర్వంలాగా వాచ్ చేయటం తల్లిదండ్రులు. అమ్మ వర్క్ చేస్తూ, తండ్రి వర్క్ చేస్తూ, వాడు ఎట్లా చదువుతున్నాడు అంతా కూడా పట్టించుకోరు ఎక్కువ. ఏదో అమ్మమ్మలు తాతలు ఉంటే వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారేమో కానీ ఇప్పుడు అది దాని ఏమంటారు, ఉమ్మడి కుటుంబాలు ఒకటి లేవు కదా ప్రస్తుతం. అది అప్పుడు లేకపోవటం ఉంటే అందులో ఒక డిసిప్లిన్ అది ఉండేది.
కానీ ఎవరు ప్రైవసీ వాళ్ళకి ఉండలేదు అని కొత్తగా ఆలోచించే వాళ్ళతో ఇబ్బంది అయిపోతుంది. సార్ తర్వాత ఇంకోటి, ఈ భార్యాభర్తల అనుబంధం ఉంటుంది కదా, యా అవి ప్రేమ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పెరుగుతున్నాయి, కానీ ఎక్కువ కాలం నిలబట్టలేదు. ఈవెన్ ప్రేమించి చేసుకున్న పెళ్ళిళ్ళు ఎక్కువ కాలం నిలబట్టలేదు, జంటలు కూడా ఎక్కువ కాలం నిలబట్టి 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత కూడా ఇప్పుడు విడాకులు సిద్ధమవుతున్నారు. ఇలాంటి యొక్క అన్ని జరుగుతున్నాయి కదా సమాజంలో. అవును, ఇది సోషల్ హెల్త్కి అంత మంచిది కాదు, అలాగే మనిషికి అవును. కూడా మంచిది కాదు కదా. వెరీ ట్రూ. సో దీన్ని ఎలా చూస్తారు సార్, భార్యాభర్తల బంధాన్ని, మ్యారేజ్ అని? అనేక రకాల ఎక్స్పోజర్ జరుగుతుంది ఇప్పుడు, టీవీలు అనండి, ఇంకోటి అనండి, పుస్తకాలు. దాంతో ఏంటంటే మామూలుగా పూర్వం ఏంటి, నాకు దేవుడు ఇది నిర్ణయం చేశాడు, వీడితో నాకు ముడిపెట్టి పెళ్లి చేశాడు, సో ఐ షిల్ ట్రై టు అడ్జస్ట్ మై సెల్ఫ్ టు హిస్ నీడ్స్. సేమ్ థింగ్ మూడు అనుకోవాలి. మంచిగా చూడడం, మా అమ్మాయి ఏదో సినిమా యాక్ట్రెస్ లాగా లేదు, లేకపోతే ఇంకో సోషల్గా లాగా పాడలేదు, ఇవన్నీ పెట్టుకుంటే అట్లా. సో యూ హ్యావ్ టు బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. అలాంటి ఫిలాసఫీలో మనం అంతా పెరిగాం. ఎవరో నీకు సంబంధం చూసామని అంటే మాకు జాతకాలు నచ్చినాయి, ఆ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అంటే మనం ఒప్పుకునేవాళ్ళం, అమ్మాయి ఒప్పుకునేది, అబ్బాయి ఒప్పుకునేవాళ్ళు. ఏదో పేరుకి నీకు నచ్చిందా, నీకంటే మా తల్లిదండ్రులు నాకు మంచి సంబంధం చూశారు, నేను చేసుకుంటాను అనే టైంలో వాళ్ళకి ఉండదు, అభిప్రాయాలు ఏకంగా ఉండవు. ఇద్దరికి మొగుడు పిల్లలకి కానీ అడ్జస్ట్ అవుతారు. దిస్ ఈజ్ వాట్ గాడ్ హాస్ గివెన్ టు మీ, లెట్ మీ యాక్సెప్ట్ ఇట్. దాన్ని మనం తీసుకొని యాక్సెప్ట్ చేసి అడ్జస్ట్ అవ్వాలి అని అవుతారు. అందుకని సాంప్రదాయంగా మనలో విడాకులు ఉండవు, కానీ అన్హ్యాపీనెస్ లేకపోలేదు, ఉంటుంది. కానీ విడాకులు అనేది మెటీరియలిస్టిక్ అప్రోచ్ ఎక్కువ అవటం వల్ల జరుగుతుంది. ఏదో అడ్జస్ట్మెంట్ ఉండాలి. ఎంత ఫిజికల్గా మెటీరియలిస్ట్గా చూస్తారంటే, ఈ మొగుడు ఇంత మంచోడు కానీ వాడు గురకనే భరించలేకపోతున్నాను అని చెప్పి చిన్న చిన్న వాటికి డైవర్స్ చేస్తూ ఉంటే ఎట్లా? సరే, మీరు మీ ఇంత 90 ఏళ్ల జీవితాన్ని ఏమైనా మీరు బుక్గా తీసుకొస్తున్నారా, ఏమైనా రికార్డ్ చేస్తున్నారా? భలే ప్రశ్న వేశారు. నా ఫ్రెండ్స్ చాలామంది, ముఖ్యంగా ఇప్పుడు పరిగణ అనేక మంది న్యూషకి వస్తారు, అమెరికా వెళ్ళొస్తున్నారు. కానీ నాలాగా వెళ్ళిన వాళ్ళు చాలా కొద్దిమంది. షిప్లో వెళ్ళాను, ట్రైన్లో వెళ్ళాను, హెలికాప్టర్లో వెళ్ళాను. అంటే నేను మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి బొంబాయి దాకా కార్లో వెళ్ళాను. బొంబాయి నుంచి షిప్ ఎక్కి నేపిల్స్ అవన్నీ చూసుకొని, అరబ్ కంట్రీస్ చూసుకొని రూమ్కి వెళ్ళాను. సారీ, నేపిల్స్ వెళ్ళాను. నేపిల్ నుంచి షిప్ రూమ్కి వెళ్ళదు కాబట్టి అది దిగేసి కారు ఎక్కాను, రైలు ఎక్కాను. అక్కడి నుంచి ప్యారిస్ నుంచి లండన్ రైలు. అక్కడ ఇది కూడా బోట్ మీదకి వెళ్ళి అవతలకి వెళ్ళాలి. బికాజ్ లండన్ నుంచి న్యూయార్క్ వేరే చూసేవి లేదు కాబట్టి విమానంలో వెళ్ళాను. అక్కడ న్యూయార్క్ నుంచి అప్పుడు ఐడిల్వుడ్ ఎయిర్పోర్ట్ అనేవాళ్ళు, ఇప్పుడు కెనడా ఎయిర్పోర్ట్ అంటారు. న్యూయార్క్ ఎయిర్పోర్ట్కి హెలికాప్టర్లో వెళ్ళాను. ఎవరు చేయగలండి ఇవన్నీ ప్లాన్? అంటే నేను అప్పుడు తిరుపూర్లో ఉద్యోగం చేస్తూ ఈ టీడబ్ల్యూలో అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉండటం వాళ్ళందరి సహకారంతో చేశాను. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. స్పుట్నిక్ చూశాను మొదటిసారి. అంటే ఫస్ట్ రష్యా వాళ్ళు పంపించిన స్పుట్నిక్ నేను షిప్లో బయలుదేరిన టైంలో ఉన్న క్యాప్టెన్ అనౌన్స్ చేశారు, అందరు రండి రూఫ్కి. అక్కడ స్పుట్నిక్ వెళ్ళి అట్లా తిరిగేది. అవన్నీ అలాంటి ఎక్స్పీరియన్స్లన్నీ వచ్చేటప్పుడు టోటల్గా అమెరికా నుంచి ఇండియాకి షిప్లో వచ్చాను. అంటే ఏమిటి, భూమి గుండ్రంగా ఉందని నాకు నేను ప్రూవ్ చేసుకుంటున్నాను అనమాట. బెజార్ నుంచి పడమర వెళ్ళి, పడమరలో బొంబాయి వెళ్ళి, బొంబాయి నుంచి యూరోప్ చూసుకుంటూ లండన్ వెళ్ళి, అక్కడి నుంచి ఈస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికాకి వెళ్ళాను. ఇది వెస్ట్కి వెళ్తూ. ఎంత టైం పడిందండి అమెరికా నుంచి ఇండియా? అమెరికా నుంచి రావడానికి ఆగస్టు జూన్ 24 నేను బయలుదేరితే ఆగస్టు 9th మెడ్రాస్లో తేలాను. అంటే షిప్లు కూడా మారి ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అలాగే మేయర్గా ఉన్నప్పుడు కూడా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన గోదావరిలో జిల్లాలో పనిచేసి, ముఖ్యంగా వీళ్ళు ఉంటారు ట్రైబల్ పీపుల్. బ్యూటిఫుల్ బుక్ రాశారు, గోదావరి గాథలో అని. అలాగే నా 3 ఏళ్లలో మంచిగా బుక్ రాశానండి. మీరు మీ అనుభవాలు మేయర్గా కానీ ఇంకోటి కానీ లైఫ్లో తప్పకుండా నేను అంత కాకపోతే రోజు పెట్టి 200 ఉన్నాయి. చిన్న దాని మించి ఎలా రాస్తారు, పాయింట్స్ నోట్ చేసి గుర్తుప్పుడు రాయాలని వాడిని ఎలాబరేట్ చేసి బుక్గా తీసుకురావాలి. ఫోటోలు కూడా ఉన్నాయా? పాతవి కొన్ని ఫోటోలు చాలా వరకు ఉన్నాయండి. అదే కొన్ని ఏంటంటే ముఖ్యంగా నా ట్రిప్లోది నేను దీనికి వెళ్ళినప్పుడు న్యూయార్క్లో పెట్టుకొట్టేశారు ఎవడు, అదో పెద్ద స్టోరీ. ఇప్పుడు మీకు ఎంత వయసు ఉంటుంది సార్ మీరు షిప్లో అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు? నాకు 27 ఎంతోనండి, అంతే. 3 ఏళ్ళు ఉన్నాను అక్కడ. 55 ఆ ప్రాంతం.
1955-56 ప్రాంతం. నేను 63లో అమెరికా వెళ్ళాను. అంటే 63లో వెళ్తే 28 years. 35లో పుట్టాను. 28 years. 60 ఏళ్ళలో తిరిగి వచ్చానండి. అందుకే 63లో మా అబ్బాయి పుట్టాడు అమెరికాలో, 67లో ఇండియాలో మా అబ్బాయి. ఇప్పుడు జంధ్యాల అనేది ఇంటి పేరు బాగా మన ప్రసిద్ధమైన ఇంటి పేరులో జంధ్యాల ఒకటి. ఇప్పుడు మన జంధ్యాల ఆయన సినిమా డైరెక్టర్ జంధ్యాల ఉన్నారు, అలాగే జంధ్యాల గౌరీ శంకర్ గారు ఉన్నారు, అవునా, ఇలా రకరకాలు ఉన్నారు కదా. వాళ్ళు మీది ఒరిజినల్ ఏ ఊరు సార్? నేటివ్ ప్లేస్ మాది కొల్లూరు. మా జంధ్యాలది. ఇప్పుడు జంధ్యాల రవిశంకర్ ఉన్నాడు చూసారా, వీళ్ళంతా మాకు చుట్టాలు కూడా అవుతారు. నాకు నెంబి అవుతాడు అతను. కొల్లూరు అంటే గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. కానీ మా తాతగారు, మా నాన్నగారు మైగ్రేట్ అయ్యి లాయర్గా పనిచేశారు అక్కడ మచిలీపట్నంలో. కానీ చివరి రోజుల్లో మా అబ్బాయి అక్కడే పుట్టారు, కానీ మచిలీపట్నంలో కృష్ణా నదీ తీరంలో ఉండాలి, బెజవాడకు వచ్చేసారు. వచ్చిన 2 ఏళ్ళకి ఆయన చచ్చిపోయారు. బట్ మా ఫాదరు వాజ్ ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా కేఎల్ రావు గారు, మా నాన్నగారు అందరూ కలిసి చదువుకున్నారు. సో గుడ్ ఫ్రెండ్స్. అట్లా అయితే గుంటూరు జిల్లా కొల్లూరు నుంచి మచిలీపట్నం నుంచి విజయవాడకు వచ్చేసాం. తర్వాత అండి ఇప్పుడు మన జంధ్యాల ఫిలిం డైరెక్టర్ అదంతా చాలా మాది గోత్రం అంతా ఒకటే, దూరపు రిలేషన్షిప్ ఉంది. బట్ కరుణశ్రీ ఉండి జంధ్యాల పాపేశ్వర గారు డిఫరెంట్, వాళ్ళ గోత్రం వేరు, మా గోత్రం, మాది శానల్ గోత్రం, వాళ్ళది వేరే ఉంది. అలాగే జంధ్యాల హరినారాయణ గారిని ఐఏఎస్ ఆఫీసర్, ఆయన గోత్రం కూడా వేరు. అంటే జంధ్యాలలో చాలా గోత్రాలు కూడా ఉన్నాయి. ఇంటి పేరు ఒకటే కానీ గోత్రాలు వేరే వేరే. మీ పిల్లలందరూ డాక్టర్స్ ఏనా మొత్తం అందరూ? 5 అబ్బాయిలు, నేను ఒక్కడే డాక్టర్. అవునా? తర్వాత ఏమో నాకు ఒకడే కొడుకు, వాడు డాక్టర్. మా అమ్మాయి కొడుకు ఒకటి, వాడు డాక్టర్ అయ్యాడు. సో మీ నాన్నగారి దగ్గర తర్వాత మీరు, మీ తర్వాత మా అబ్బాయి 3 డాక్టర్లు, 3 generations. తర్వాత మా అబ్బాయికి మాత్రం కొడుకు డాక్టర్ అవడానికి ఇంట్రెస్ట్ చూపించలే. సో వాడికి ఒకటే కొడుకు, కానీ మా అమ్మాయి కొడుకు డాక్టర్ అవుతున్నాడు. మీ హ్యాబిట్స్ అంటే ఏమేమి ఉన్నాయి సార్ అదర్ దాన్? హ్యాబిట్స్ అంటే నేను అలవాటు ఉంటూ ఇది చెయ్యాలని లేదండి. ఏదైనా ఏమి చేయకపోయినా నాకే మార్పు ఉండదు. కొందరు కాఫీ తాగబోతే తలకాయ నొప్పులు, ఏదో డ్రింకులు తాగుతా ఆల్కహాలిజం, లేకపోతే ఎక్కువ తాగుతా, ఇలాంటివన్నీ ఉంటాయి. నేను నా ప్రిన్సిపల్ మా నాన్నగారు చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ 1948లో బెజవాడలో క్రికెట్ నేనే ఇంట్రడ్యూస్ చేశాను. సో అయితే ఎందులోనూ ప్రవీణ్ అక్కర్లేదు, సరదాగా అన్ని గేమ్లు నేర్చుకోవాలి. టెన్నిస్ నేర్చుకున్నాను, బిలియర్డ్స్ నేర్చుకున్నాను, టేబుల్ టెన్నిస్ నేర్చుకున్నాను, బ్యాడ్మింటన్ నేర్చుకున్నాను. ఇందులో ఏదో ఛాంపియన్ అయ్యి రిప్రజెంట్ ఇప్పుడు అనుకోలేదు, బట్ ఐ వాంట్ టు లెర్న్ ఫర్ ఫన్. అలాగే అదొక. సో ఈవెన్ నౌ ఐ లైక్ క్రికెట్, సో మెనీ థింగ్స్. బాగా చేస్తుంటారు మ్యాచ్లు అన్నీ కూడా. కాఫీ హెల్త్కి మంచిదేనా? కాఫీ ఏదైనా ఇందాకే చెప్పాను, మన శరీరం ఎంత వండర్ఫుల్. ఏది తీసుకున్నాం, ఈ కలుషిత వాతావరణం ఈ మాదిరి ఆరోగ్యంగా ఉన్నా ఉంటే మన శరీరం ఫైట్ చేస్తుంది చెడుని. అందుకని ఈ చెడుని ఫైట్ చేయాలంటే మనం ఏ హ్యాబిట్ లేకుండా సరదాగా ఏదైనా తీసుకోండి, నథింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు మాల్ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన కూడా బైపాస్ అయింది అట్ ది ఏజ్ ఆఫ్ 50. తర్వాత ఆయన దాదాపు బైపాస్ అయిన తర్వాత కూడా 40 years చాలా హెల్తీగా జీవించారు. చివరిలో ఏదో క్యాన్సర్ వచ్చింది, బట్ వెరీ లాంగ్ అండ్ వెరీ హెల్తీ లైఫ్, చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆయన ఏమో అంతకుముందు నాకు డ్రింక్ అలవాట్లేదు, తర్వాత నేను లైట్గా రోజు డాక్టర్స్ అడ్వైజ్ ప్రకారం ఒక 90 ml ఏదో చెప్పేవారు. బ్రాందీ తీసుకునేవాడిని, అది హార్ట్కి మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ అది ఇది అన్నారు అని ఆయన చెప్పేవారు, ఆచరించారు. అలా కొంతమంది ఏమంటారంటే ఈ రెడ్ వైన్ అది మంచిది, ఒక ఏజ్ తర్వాత హార్ట్కి మంచిది ఇలా అంటుంటారు కదా. మీరు ఒక డాక్టర్గా అలాగే సోషల్ డ్రింక్ కూడా ఉంది కదా, దీన్ని ఎలా చూడాలి సార్? హెల్త్కి దీనికి లింక్ ఏమైనా ఉందా? మంచి ప్రశ్న సార్. ఇందాక చెప్పినట్టుగా ఎనీథింగ్ ఇన్ ద లైఫ్ ఒక హాబీలా కాకుండా సరదాగా ఎప్పుడైనా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బైపాస్ చేసుకున్నాను, రిమార్కబుల్గా రికవర్ అయ్యాను. అమెరికాలో చేసుకున్నాను అనుకోండి. డంటర్ కూలీ చాలా పెద్దవాడు, ఆయన శిష్యులు నాకు చేశారు అన్నమాట. అప్పుడు వాళ్ళని అడిగాను, వాళ్ళు చెప్పారు నీ రికార్డు బట్టి A+1 అప్పుడు మేరుగా ఉన్నాను, అంత బాగానే ఉంది, ఏదైనా చేయదలుచుకుంటే హుషారుగా చేసేయండి, బట్ టైర్ అయిపోతే మాత్రం ఇది వాళ్ళ పూర్తి చేసి కానీ నిద్రపోయిన మర్చిపోండి. లెట్ హెవెన్ ఫాల్ ఆన్ ఎర్త్, గివ్ ఇట్ అప్ దట్ డే, రిలాక్స్. ఇలాంటి కొన్ని ఏది పట్టుదలతో చేసే ఉండకూడదు. అంటే ముఖ్యంగా ఆపరేషన్ చేసుకునేవాడు దాన్ని అన్ని ఓకే, యూ డోంట్ స్మోక్, వెరీ గుడ్. దట్ స్మోకింగ్ ఈజ్ రియల్లీ బ్యాడ్. ఎందుకంటే లాంగ్ రన్లో లంగ్స్ స్పాయిల్ అవుతాయి, హార్ట్ అటాక్. మరి పేపర్ అందుకని గవర్నమెంట్ బ్యాన్ చేసింది, అన్నీ కూడా చేసింది. అలాగే ఆల్కహాల్ని కూడా అడ్వర్టైజ్మెంట్ని బ్యాన్ చేసింది. ఆల్కహాల్ కూడా నుండి ఒకటి సప్తవ్యసనాల్లో అదొకటి. ఋషులు కూడా ఏం చెప్పారంటే సప్తవ్యసనాలు బారి పడకుండా
మమ్మల్ని కాపాడు ఆ స్ట్రెంత్ ఇవ్వద్ది అన్నారు, కానీ సప్తమ తీసేద్దరు అట్లా. అదే, దేవుడికి ఆ శక్తి లేదు. అదే. చేత సప్తమ వ్యసనాలకి బాధ కాకుండా ఉండే శక్తిని మమ్మల్ని అడిగారు. అలాగే ఇప్పుడు ఆల్కహాల్ ఉందనుకోండి, ఇందాక డాక్టర్ చెప్పిన నాగేశ్వర నాకు వీళ్ళు ఎదురు చెప్పారు, ఎనీ గుడ్ క్వాలిటీ చిన్న మోతాదులో కొంచెం రోజు తీసుకున్నా కూడా సర్క్యులేషన్ పెరుగుతుంది, వెసల్స్ క్లీన్ చేస్తుంది. అదే మన కార్డియాలజిస్ట్ డ్రింక్ తాగినోడు అబ్బాయి తాగద్దు అంటాడు. కానీ చాలామంది కార్డియాలజిస్ట్ దే టేక్ ఏ స్మాల్ డ్రింక్. చాలామంది ఎందుకు తీసుకుంటారు, మీరు అమెరికా దేశంలో ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీసులో తీసుకుంటూ ఉంటారు. అంటే డ్రింక్ అంటే బ్రాందీ, విస్కీ, వైన్ అంటే ఇలాంటివి ఉన్నాయి కదా, ఏది ఇంతే కదా, ఇందులో అన్నిట్లోకి రెడ్ వైన్ మంచిది అంటారు గుండెలకి దానికి. బట్ మిగతా ఆల్కహాల్ కూడా స్మాల్ డోసెస్ ఏం డ్యామేజ్ జరగదండి. ఎనీథింగ్ విల్ నాట్ హ్యాపెన్. ఈవెన్ స్మోక్ ఏదో సోషల్ ఒక ఎప్పుడో సిగరెట్ తాగారు, నథింగ్ విల్ హ్యాపెన్. కానీ రెగ్యులర్ రోజుకు 2 ప్యాకెట్లు 1 ప్యాకెట్ డెఫినెట్లీ ఏదైనా అతి ఏదైనా మంచిది కాదు. అతిగా ఉండకూడదు. ఏదో ఒక నియమం ఉంటే ఏదైనా కంట్రోల్లో ఉండాలండి. నథింగ్ విల్ హ్యాపెన్. ఫైనల్ గాడ్ ఇప్పుడు వివేకానంద చిన్నప్పుడు చచ్చిపోయాడు, ఆదిశంకర్ చిన్నప్పుడే చచ్చిపోయాడు, వాడు కారణ జన్మలు ఆ పర్పస్ కోసం వాళ్ళ సప్తవ్యసనాలతో చచ్చిపోలేదు అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ మస్ట్ థ్యాంక్ యూ అండి. చాలా పాత విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం. అంటే మొత్తం అంతా సహజంగా మాట్లాడుకుంటూ మీ ఆరోగ్య రహస్యాలు, తద్వారా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మీ జీవితాల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశాం. నమస్కారం. నమస్కారం అండి.